మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రేమగల నామంలో మీకు ఉదయకాలాన శుభాలు తెలియజేస్తూ ఉన్నాం. బాగున్నారా? ఈ మంచి ఉదయకాలం మందు దేవుడు తన ప్రత్యేకమైన వాగ్దానముతో మనతో ముచ్చటించబోతూ ఉన్నారు. చాలామంది దేవుని ఆశీర్వాదం కొరకు దేవుని సన్నిధిలో అరులు చాచుచు కన్నీరు విడుస్తూ ప్రార్థిస్తూ ఉంటారు. మంచిది. అయితే దేవుని ఆశీర్వాదం మనలో పొరలి పారాలన్నా, దేవుని ఆశీర్వాదం మనలో కార్యసిద్ధి జరిగించవలెనన్నా మనము ప్రతి తప్పిదమును దేవుని ఎదుట ఒప్పుకోవలసిన వారమై ఉన్నాం. అలా అయ్యా నీ రక్తము చేత, యేసు రక్తము చేత నన్ను కడిగి క్షమించండి అని దేవుని చేత మనం క్షమించబడితే దేవుని కనికరం మన మీదికి దిగి వస్తుంది. దేవుని కనికరము ద్వారా క్రొత్త నిబంధనలో అనేకులు స్వస్థత పొందారు. వారు యోగ్యులు కానప్పటికీ, అర్హులు ఏమాత్రం కానప్పటికీ దేవుని కనికరము చేత ప్రతి ఒక్కరూ స్వస్థపరచబడ్డారు. జక్కయ్య లాంటి వాళ్ళు కూడా దేవుని సంపాదించుకోగలిగారు. భిక్షాటన చేసే బర్తలోమై అటువంటి వారు కూడా మరి దేవుని ద్వారా కార్యాలను పొందగలిగారు. దేవుని కనికరము మీదనే ఈ కృపాకాలంలో కూడా మనము ముందుకు వెళ్ళగలుగుతాం. ప్రతి తప్పిదమును చాలామంది 50% మాత్రమే ఒప్పుకొని మిగతా 50% అంతా వారి మనస్సులో దాచేసుకుంటూ ఉంటారు. అలా దాచుకోవటం వల్ల ఉపయోగం లేదు. కానీ మనం దేవుని సన్నిధిలో ప్రతిదీ ఒప్పుకొని అయ్యా నీ రక్తం చేత నన్ను కడిగి క్షమించండి అన్నప్పుడు, ఎందుకంటే దేవుని వాక్యంలో మీకు తెలుసు కదా, ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును అని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. క్షమించబడితేనే వెంటనే దేవుని కనికరం మన మీదికి వస్తుంది. దేవుని కనికరము ద్వారా కోకొల్లలుగా మనం కార్యాలను చూడవచ్చును. హల్లెలూయా. దేవుని కనికరం మన మీదికి వచ్చినప్పుడు అంటే మన స్థితి కూడా మార్చబడుతుంది. మన స్థితి కూడా దేవుని చేత కనికరింపబడుతుంది. మన స్థితి కూడా మార్చబడుతుంది. ఉన్న పాటున ఉన్న చోట నుండి అంచెలంచెలుగా ఎదగటం, వర్ధిల్లటం స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఏం జరుగుతుంది అనంటే, నువ్వు ఒకవేళ చదువుకునే బిడ్డవైతే, స్కూల్ స్టూడెంట్ అయినా, కాలేజీ స్టూడెంట్ అయినా, నువ్వు చదువుకునే బిడ్డవైతే నీకు తరగతిలో అందరికంటే కూడా ఒక ప్రత్యేకమైన విశేషమైన జ్ఞానము నీకు ఆపాదించబడుతుంది. ఒకవేళ నువ్వు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ, ఉద్యోగం చేసే వ్యక్తివి అయితే నీకు ప్రమోషన్ కొరకు ఎటువంటి ఆటంకాలు ఉండవు. దేవుడే తన కనికరముతో నేరుగా ప్రమోషన్ సీట్లో వెళ్ళి కూర్చోండబెడతాడు. హల్లెలూయా. ఒకవేళ నువ్వు సేవ చేస్తూ ఉన్న దేవుని సేవకుడవు, సేవకురాలివి అయితే దేవుని కనికరం మీద నువ్వు ఆధారపడినప్పుడు ఆయన ఇచ్చే ఆశీర్వాదం ఏంటి అంటే, ఆయన ఆత్మలు అనేటటువంటి ఆత్మల పంట. ఎందుకంటే ఆత్మలు ఉన్నప్పుడే సేవ విస్తారం కదా. అలాగా ఆత్మల పంటను దేవుడు నీకు అప్పగించబోతూ ఉన్నారు. ఆమేన్. నువ్వు ఒక వ్యాపారవేత్త అనుకోండి, అది వరకు నీకు పేరు ప్రఖ్యాతి ఏమీ లేకపోయి ఉండొచ్చు. కానీ దేవుని కనికరము మీద నువ్వు ఆధారపడితే ఇదిగో అందులో ఒక ఫేమస్, ఒక ప్రత్యేకమైనటువంటి అనేకులకు సజెషన్స్, సలహాలు ఇచ్చేటటువంటి ఒక అనుభవము గల ఒక గొప్ప వ్యాపారవేత్తగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తారు. అభివృద్ధిలోకి నిన్ను నడిపిస్తారు. ఆమేన్. ఎందుకంటే ఈరోజు వీటన్నిటితో పాటుగా ఒక ప్రత్యేకమైన ఆశీర్వాదాన్ని మనకు దేవుడు తెలియజేయగోరుతూ ఉన్నారు. అది కీర్తనలు 29:11లో ఆ ముఖ్యమైన ఆశీర్వాదాన్ని దేవుడు మనకు దయచేయబోతున్నాడు. యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించును. చూడండి, తన ప్రజలను, యెహోవా తన ప్రజలను ఆశీర్వదించి సమాధానమును కలుగజేస్తాడట. మీరెంతో కష్టపడి ఎంతో సంపాదించి పేరు ప్రతిష్టలు కలిగి ఉన్నా మీరు దేవుని ఆశీర్వాదము అంటే సమాధానము లేనివారైతే మీరు ఆ విషయంలో ఫెయిల్యూర్స్ అనే చెప్పుకోవాలి. ఫెయిల్యూర్ హస్బెండ్, ఫెయిల్యూర్ ఫ్యామిలీ, ఫెయిల్యూర్ వైఫ్ అని చెప్పుకోవాలి. ఎందుకు అనంటే దేవుని ఆశీర్వాదం ఒక వ్యక్తికి సమాధానం కలుగజేస్తుంది. సమాధానం లేని ఒక వ్యక్తి నరకాన్ని అనుభవిస్తున్నాడు.
బ్రతికుండగానే అతడు ఒక నరకాన్ని అనుభవిస్తున్నట్లు దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకే సమాధానం పొందుకొనమని దేవుడు ఉదయకాలం మనతో మాట్లాడుతున్నాడు. తన ప్రజలకు గొప్ప సమాధానం దేవుడు అనుగ్రహిస్తున్నాడట. తనను ఆరాధించే వారి కొరకు, తనపై నమ్మిక ఉంచు వారి కొరకు, తన కార్యములను గూర్చి సంభాషించుకునే వారి మీద దేవుడట గొప్ప సమాధానాన్ని కుమ్మరిస్తున్నాడట. మన భారతదేశంలో తమిళనాడు అనే రాష్ట్రంలో ఒక ప్రఖ్యాతగాంచిన గొప్ప దైవజనులు DGS దినకరన్ గారు మరి ఆ రోజుల్లో చక్కని మీటింగ్స్ కండక్ట్ చేశారు. ఆ ఒక మీటింగ్లో నేను సీడీలో చూశాను. ఆ ఒక మీటింగ్లో ఆ గవర్నమెంట్లో ఉంటున్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి మినిస్టర్ గారు కూడా పాలు పొందారు. నేను అనుకున్నాను చూసినప్పుడు, ఓకే దేవుని మహిమార్థం వచ్చారు అనుకున్నా. స్టార్టింగ్ ఏదో మామూలుగా అయితే కొన్ని గ్రీటింగ్స్ మాత్రమే చెప్పి వెళతారు, లేదా కొంచెం ఒక ఉపన్యాసం ఏదో ఒకటి చెప్పి ప్రజలకు వెళతారు అనుకున్నాను. కానీ వారు ఆఖరి వరకు మెసేజ్ అంతా విన్నారు. చివరిలో తీర్మానం కలిగి పశ్చాత్తాపడి ప్రార్థన చేసుకోండి, దేవుడు ఇప్పుడు మిమ్మల్ని దర్శిస్తాడు, ముడతాడు అనే చివరి లీడింగ్లో కూడా వారు ఉన్నారు. చివరి వరకు కూడా ఉన్నారు. ఆ తర్వాత వారికి ఆఖరిలో 2-3 నిమిషాలు వాళ్ళకి సమయం ఇచ్చారు. అప్పుడు వారు అన్న మాట ఏంటి అనంటే, చూడండి, వారు అన్న మాట, లోకములో ఎక్కడ చూసినా సమాధానము, నెమ్మది, ప్రశాంతత అనేది ఎక్కడా లేదు. అది కోల్పోయి మనము ఎన్నో సంవత్సరాలు అయిపోతుంది. కానీ ఇక్కడికి వచ్చాక ఈ మీటింగ్లో దైవజనులు అందిస్తున్న వర్తమానాన్ని, దేవుడి మాటల్ని నేను వింటూ ఉన్నప్పుడు తెలియని పోగొట్టుకున్నదేదో ఈరోజు నేను సంపాదించుకున్నాను. వినే కొలది నా హృదయం ఉత్సహిస్తోంది, నా హృదయం కలిసి పాడుతోంది, నా హృదయం ఇంకా కాసేపు ఉంటే బాగుండు, ఇంకా కాసేపు దేవుడి మాటలు వింటే బాగుండు అన్న సంతోషంతో తపన నా హృదయంలో కలుగుతోంది. నిజంగా దేవుని వలె మనము కూడా ఆశీర్వాదాలను పొంది సమాధానాన్ని పొందాలి అంటూ వారు ఏమన్నారంటే, ఆఖరిలో నేను కూడా ప్రభు అయిన యేసుక్రీస్తుకు సమర్పించుకుంటున్నాను, ఆయన నాలోనికి వచ్చి నాతో నిరంతరం ఉండి నన్ను నడిపించాలని నేను కోరుకుంటున్నాను, అప్పుడే ఆయన దైవికమైన సమాధానం నాతో ఉంటుంది అని నేను భావిస్తున్నాను అంటూ వారు ప్రార్థన చేశారు. హల్లెలూయా. నిజంగా చూడండి, అప్పుడు నాకు అనిపించింది, దేశంలో వారు ఎంత ఉన్నతమైన పదవుల్లో, ఎంత ఉన్నతమైన మరి గుర్తింపు, గౌరవం, పేరు, ప్రఖ్యాతులు సంపాదించుకుంటున్నా వాళ్ళ హృదయం మాత్రం సమాధానం కొరకు వెతుకుతోంది అని నాకు అర్థమైంది. నిశ్చయంగా దేవుని బిడ్డ, ఈరోజు నీ జీవితంలో ఈ గొప్ప సమాధానాన్ని దేవుడు నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. నీవు కూడా నాలో నివసించండి యేసయ్యా, ఎప్పటికీ కదల్చబడని, మనల్ని విడిచి వెళ్ళిపోని ఒక స్థిరమైన, ఒక దైవికమైన సమాధానాన్ని నా గుండెల్లో కలుగజేయండి, మీరు నేరుగా మాలో వచ్చి నివాసము చేయండి, మీరు మా సొంతం అని మనం దేవుని ఆహ్వానించినప్పుడు తప్పకుండా దేవుని సమాధానం మనలో ఉంటుంది. ఆ సమాధానం చేత మనం నడిపించబడతాం. యెహోషువతో దేవుడు అన్నట్లు, నీ బ్రతుకు దినములన్నిటా ఎవడునూ నీ మీదికి రాడు, ఎవడు నీ మీదికి లేవడు. ఎవ్వరూ లేవలేకపోయారు, యెహోషువ ఎదుట ఎవ్వరూ నిలవలేకపోయారు కదా. ఆ రీతిగా దేవుని సమాధానకర్తయగు దేవుడు నీలో ఉంటే, దేవుని సమాధానం నీలో వసిస్తే, నీ ఎదుట కూడా ఎవ్వడునూ ఎప్పటికీ నిలువలేడు. ఒక ఘన విజయాన్ని మీరు పొందుకుంటారు. ఆమేన్. కనుక ఈ వర్తమానాన్ని వింటున్న నీవు దేనికి భయపడక, అధైర్యపడక, దేవుని సమాధానాన్ని నీ ప్రతి కార్యం మీద ఉండేటట్లు కోరు. దేవుని ఆశీర్వాదం నీ కుటుంబంలో పొరలి పారేటట్లు ఆహ్వానించు, స్వాగతించు పరిశుద్ధాత్ముని నీ కుటుంబంలోకి, నీ జీవితంలోకి. దేవుడి రీతిగా ఉదయకాలం నేను ఆశీర్వదించి ముందుకు నడిపించునుగాక. మహాపరిశుద్ధుడా, జీవము గల తండ్రి, ఎందరు ఉదయకాలం కార్యక్రమాన్ని వింటున్నారో అయ్యా, మీ తట్టు చూస్తున్నారో ఆశతో వారందరినీ కూడా మీ ఆశీర్వాదంతో నింపండి, సమాధానంతో నింపండి అయ్యా.
కుటుంబాలను కట్టండి. కోర్టు సమస్యచే, అప్పుల బెడదతో, అనారోగ్య వేదనలతో ఎందరూ తల్లడిల్లిపోతున్నారో ముట్టి స్వస్థపరచండి. సమస్త విధములకు సమాధానం వారి కలుగునుగాక. వారు ఆయా సమస్యల నుండి విడిపించబడుదురుగాక. మీ గొప్ప కార్యాలు వారి దినం కన్నులారా చూసేటట్లు కార్యము చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని ఈ రీతిగా ఆశీర్వదించునుగాక. ఆమేన్.